రష్యా దేశం పెస్కో నగరంలో ఇప్పుడు మీరు చూస్తున్న మాన్యుమెంట్ పేరు వచ్చేసరికి ఇటర్నల్ ఫైర్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్లు అంటే నాజీలు మొదటిగా ఆక్రమించిన సిటీ రష్యాలో పెస్కో సిటీ అనమాట. సో వాళ్ళ ఆక్రమణ నుంచి విడిపించుకోవడానికి పెస్కో సిటీని నాజీల నుంచి ఎంతో మంది రష్యన్స్లోంచి సోల్జర్లు, సైనికులు, కామన్ పీపుల్, మామూలు జనాలు కానీ దానికి శ్రమించిన ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగానికి గుర్తుగా 1941 నుంచి 1945 మధ్యలో మే 9వ తారీఖున ఈ వార్లో, ఆ యుద్ధంలో ఎవరైతే బతికారో పోరాడి వాళ్ళు చనిపోయిన సోల్జర్స్కి మరియు కామన్ పీపుల్కు గుర్తుగా ఈ ఇటర్నల్ ఫైర్ని అయితే వెలిగించడం జరిగింది. ఈ ఇటర్నల్ ఫైర్ అంటే నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఎంత మంచి వచ్చినా, చలి వచ్చినా, వాన వచ్చినా ఈ ఫైర్ మాత్రం ఆగదనమాట. అంటే వాళ్ళ ప్రాణ త్యాగాన్ని మేము అప్పటికీ మర్చిపోలేము. ఈ ఫైర్ ఎలా అయితే నిత్యం వెలుగుతూనే ఉంటుందో వాళ్ళ ప్రాణ త్యాగం, వాళ్ళ గ్రేట్నెస్ కూడా మేము ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటామని చెప్పి రష్యన్స్ భావం అనమాట. సరే, అది ఈ ఇటర్నల్ ఫైర్ గురించి రష్యా చరిత్ర మనకు చెప్తుంది. సోల్జర్స్కి రష్యన్స్ ఇస్తున్న రెస్పెక్ట్, వాళ్ళకి ఇస్తున్న గౌరవం మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని రష్యన్ హిస్టారికల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే మరి ఉంటాను, బాయ్.